ఒక పెద్ద సముద్రంలో చాలా చేపలుండేవి. వాటిలో ఒక తెలివైన చిన్న చేప ఉండేది. మిగతా చేపలన్నీ పెద్ద చేపల భయంతో ఎప్పుడూ ఒకే చోట గుంపుగా ఉండేవి. కాని ఈ చిన్న చేప మాత్రం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలని, కొత్త ప్రదేశాలను చూడాలని కోరుకునేది. ఒకరోజు పెద్ద సొరచేపలు వాటిని వేటాడటానికి వస్తున్నాయని చిన్న చేప చూసింది. వెంటనే అది మిగతా చేపలను హెచ్చరించింది. మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి, ప్రమాదం ఉంది అని అరిచింది. కాని మిగతా చేపలు భయంతో వణికిపోయాయి. మనం ఎక్కడికి వెళ్తాం, ఇక్కడే ఉంటే మనం సురక్షితంగా ఉంటాం అని కొన్ని, పారిపోవడానికి మనకు అంత వేగం లేదు అని మరికొన్ని అన్నాయి. తెలివైన చిన్న చేప మాత్రం నిరాశపడలేదు. అది ఒక ఉపాయం ఆలోచించింది. మనం ఒక పెద్ద చేపలాగా కనిపించేలా ఒకేసారి కదలాలి. అప్పుడు సొరచేపలు మనల్ని తినడానికి భయపడతాయి అని సూచించింది. మొదట కొన్ని చేపలు భయపడ్డాయి. కాని చిన్న చేప వాటిని ఒప్పించింది. అవి చిన్న చేప చెప్పినట్లుగానే ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఒక పెద్ద చేప ఆకారాన్ని ఏర్పరుచుకున్నాయి. అవి సమన్వయంతో కదలడం ప్రారంభించాయి. సొరచేపలు దగ్గరకు వచ్చినప్పుడు అవి పెద్ద చేపలాంటి ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. అది చాలా పెద్ద చేప, మనం దాన్ని తినలేం అనుకుని భయపడి అక్కడినుంచి వెళ్ళిపోయాయి. చిన్న చేప తెలివి, ధైర్యం వల్ల మిగతా చేపలన్నీ రక్షించబడ్డాయి. అప్పటినుండి మిగతా చేపలు చిన్న చేపను నాయకురాలిగా గౌరవించాయి. ఈ కథలోని నీతి: పరిస్థితులను అర్థం చేసుకుని తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి ప్రమాదంలోనైనా విజయం సాధించవచ్చు. ఐకమత్యమే బలం. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.